గుండె నిండా గుడి గంటలు సీరియల్ టుడే ఎపిసోడ్. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెడుతుంది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ఓపెనింగ్కి అందరూ తమ కుటుంబ సభ్యులు వస్తారు. అప్పుడు సత్యం ఈ డ్యాన్స్ స్కూల్ని మీనానే ఓపెనింగ్ చేస్తే బాగుంటుంది, రిబ్బన్ కట్ చేస్తే అనేసి అంటాడు. అప్పుడు ప్రభావతి, వామ్మో నాకు ఇష్టం లేని కోడలు రిబ్బన్ కట్ చేస్తే నాకు అస్సలు ఇష్టం లేదండి, తను కట్ చేయడానికి వీల్లేదండి అనేసి అంటుంది. అప్పుడు బాలుకి కోపం వస్తుంది. అసలు ఏమనుకుంటున్నావు అమ్మ, మీనా అంటే నీకు ఎప్పుడు చిన్న చూపే, మీనా మనం ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో వెళ్ళిపోదాం మీనా అనేసి అంటాడు. అప్పుడు సత్యం, ఎందుకురా అలా మాట్లాడతావు బాలు, నువ్వెప్పుడూ అలాగే మాట్లాడతావు, ఆగు నేను మాట్లాడతాను కదా అనేసి అంటాడు. అప్పుడు సత్యం, మీనా కట్టిన దండనే పూల దండనే అమ్మవారికి వేస్తారు, అలాగే మీనా కట్టిన దండలే పెళ్లి దంపతులకు ఇస్తే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా సంసారం చేసుకుంటారని గుడిలో పూజారి గారే అన్నారు. అలాగే ఈ డ్యాన్స్ స్కూల్ కూడా ఓపెనింగ్ చేస్తే మంచిగా రన్ అవుతుంది, స్కూల్లోకి పిల్లలు కూడా చాలామంది డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తారు అనేసి సత్యం అంటాడు. అప్పుడు ప్రభావతి, వామ్మో మీనా చేతుల మీద మాత్రం ఓపెనింగ్ కావడం నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి అంటుంది. అప్పుడు బాలు, ఇక మనం వెళ్దాం మీనా, అమ్మకి మనం అంటే ఇష్టం లేదు అనేసి అంటాడు. అప్పుడు సత్యం, ఆగు బాలు, నేనే ఏదైనా ఒక పరిష్కారం ఆలోచిస్తానని, మనకి ముగ్గురు కోడళ్ళు కదా ప్రభా, ముగ్గురిని ఒకేసారి రిబ్బన్ కట్ చేయమను అనేసి అంటాడు. అప్పుడు సరే అండి మీరు చెప్పాక ఇక నేనేమైనా మాట్లాడతానా, ఓకే అండి అనేసరికి ముగ్గురు కోడళ్ళు వెళ్ళి ఆ రిబ్బన్ని కట్ చేస్తారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ప్రభావతి అలాగే కామాక్షి డ్యాన్స్ స్కూల్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఇంటికి వస్తారు. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని అందరూ మీనాను కాఫీ తీసుకురమ్మంటారు. మనోజ్ మాత్రం బ్లాక్ కాఫీ తీసుకురా మీనా అనేసి అంటాడు. అప్పుడు బాలుకి కోపం వస్తుంది. అందరికీ కాఫీ, నీకు ఒక్కనికే బ్లాక్ కాఫీయా, మీనా ఎంతగానో కష్టపడుతుంది అనేసి అంటాడు. అప్పుడు మీనా, పర్లేదులేండి నేను తీసుకొస్తాననేసి తీసుకురావడానికి వెళ్తుంది. మీనా కాఫీ తీసుకొచ్చి అత్తే డ్యాన్స్ స్కూల్ బాగా రన్ కావాలి అనేసి అంటుంది. అప్పుడు సత్యం, కానీ తనకి ఆరోగ్యం బాగుండదు కదమ్మా, తను వయసు చాలా పెద్దది కదమ్మా, తను డ్యాన్స్ చేస్తే తనకు ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చమ్మా అనేసి మీనాతో అంటాడు సత్యం. అప్పుడు మామయ్య గారు, తను మనం ఇంట్లో అందరూ ఏదో ఒక జాబ్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారని అత్తయ్యకి అనిపిస్తుంది, అత్తయ్య నేను కూడా కొంత డబ్బు సంపాదించాలనేసి డ్యాన్స్ స్కూల్ పెట్టింది, దాంట్లో తప్పేముంది, అయినా అత్తయ్యకి ఆరోగ్యం బాగోలేకపోతే మేమందరం లేవా మామయ్య గారు, తను రన్ చేయనియండి, ఆరోగ్యం బాగోలేకపోతే ఆఫ్ చేద్దాం అనేసి అంటుంది. అప్పుడు సత్యం కూడా చాలా సంతోషిస్తారు. అప్పుడు డ్యాన్స్ స్కూల్కి పిల్లలు రావడం లేదని ప్రభావతి, కామాక్షి ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారి కాలింగ్ బెట్లు కొట్టేసరికి కామాక్షి వెళ్ళి చూసేసరికి ఒకసారి వాటర్ అయినా ఒకసారి కరెంట్ అయినా వస్తారు. అప్పుడు కరెంట్ అయినా వచ్చి, మీరు డ్యాన్స్ స్కూల్ పెట్టారు కాబట్టి ఇంతకుముందు కరెంటు కంటే 3 రెట్లు మీకు కరెంటు బిల్లు పెంచుతున్నాను, మీరు డ్యాన్స్ స్కూల్ పెట్టడం వల్ల పిల్లలు కూడా మీకు ఫీజు ఇస్తారు కదా, డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన పిల్లలు, అందుకోసం మీరు 3 రెట్లు కట్టాలని అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు కామాక్షి కోపం వస్తుంది, మాకు కొంచెం కరెంటు బిల్లుకే మేము అసలు ఎలా కట్టాలనుకుంటాం, ఇప్పుడు 3 రెట్లు వదిన, ఎలా కట్టాలి వదిన అని ప్రభావతిని అంటుంది. కామాక్షి కోపం వస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ డ్యాన్స్ స్కూల్ను తీసేయాలని కామాక్షి అనుకుంటుంది. ఒక అమ్మాయి వస్తే ఇక్కడ డ్యాన్స్ స్కూల్ చెప్పమ్మా అనేసి కామాక్షి అంటుంది. ప్రభావతి వెళ్ళి మీ డ్యాన్స్ స్కూల్స్ చెప్తామండి అన్నా కానీ అక్కడ వాళ్ళు వినరు, వాళ్ళు వెళ్ళిపోతారు. కామాక్షి ఇంటికి దీనంగా వచ్చి సత్యంతో, ఏమండి మీ డ్యాన్స్ స్కూల్కి ఎవరు రాలేదండి అనేసి బాధపడుతూ ఉంటుంది. మీనా, ఏం కాదులేండి అత్తయ్య, ఈరోజు రాకపోయినా రేపు మాత్రం పిల్లలు వస్తారులేండి అత్తయ్య అనేసి చెప్తుంది. బాలు కూడా వచ్చి రేపైనా వస్తారులే అమ్మ అనేసి అంటాడు. సత్యం, నువ్వేం బాధపడకు ప్రభా, రేపటి నుంచి పిల్లలు డ్యాన్స్ స్కూల్కి కంపల్సరిగా వస్తారనేసి ధైర్యం చెప్తారు.